సో మన వైజాగ్లో కూర్మన్పాలెం అనే ఏరియాలో ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ, దాంట్లోని ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. సో చాలామంది ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారంటే ఆర్మీ వాళ్ళు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారు, కొందరు ఏంటంటే అథ్లెట్స్ లాంటి వాళ్ళు ఫిజికల్ ఇస్తారు. బట్ రికగ్నైజ్డ్ ఫిజికల్ ట్రైనింగ్ అయితే మాత్రం చాలా తక్కువ ఇన్స్టిట్యూట్సే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మా కోచ్ వెంకట్ సార్ ఏమొచ్చి ఈజ్ అన్ నేషనల్ లాంగ్ జంప్ మెడలిస్ట్ అనమాట. సో నేను కూడా అతని దగ్గరే ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మీరు వైజాగ్లోని రావాలనుకుంటే మాకు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లోని హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అండ్ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ వీక్లీ టెస్ట్, డైలీ టెస్ట్ అవన్నీ కూడా మనకు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ వీడియోలో అయితే మాత్రం ఎస్ఎస్సి జీడీకి 5km రన్ ఉంది కదండి, అదైతే ట్రై రన్ అనమాట. ప్లస్ ఫైర్ మ్యాన్ కూడా చాలామంది ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి ఫైర్ మ్యాన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ ఫైర్ మ్యాన్ సెలెక్షన్స్ కూడా మనకి స్టీల్ ప్లాంట్ ఉప్పునగరం సిఎస్ఎఫ్ యూనిట్ ఏదైతే వచ్చిందో, సో ఇదే స్టార్ట్ పాయింట్ అనమాట. సో రండి. సో ఈ 5km స్టార్ట్ పాయింట్ నుంచి మనకి సిఎస్ఎఫ్ యూనిట్ ఉండదండి, లోపలికైతే మాత్రం వీడియో లేదు. సో ఇప్పుడు 5km ఎస్ఎస్సి జీడీ యాజ్ వెల్ యాజ్ ఫైర్ మ్యాన్కి కట్ ఆఫ్ టైం ఎంత అండి, 24 minutesలో అబ్బాయిలు అయితే మాత్రం ఇయ్యానమాట. సో గైస్ టోటలీ 5km 24 minutesలో అయితే మాత్రం కంప్లీట్ చేయాలి. సో ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు బర్స్ట్ స్టార్టే ఉండాలి, ఓకేనా. ఒక 200 meters ఏదైనా ఉందా కంప్లీట్ ఎనర్జీతోనే పరిగెట్టండి. దాని తర్వాత రేస్ అనేది మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఎలాగో జీజాన్ లాగాకే బాగ్నా, ఓకే. ఫినిషింగ్ మాత్రం అస్సలు వదలొద్దు. ఫస్ట్ మాత్రం బర్స్ట్ స్టార్టే ఉండాలి. ఒక 100 meters 200 meters అయితే మాత్రం బర్స్ట్ స్టార్టే ఉండాలి. దాని తర్వాత కంటిన్యూ చేయండి. మళ్ళీ ఎండింగ్ అయితే హ్యాండ్ స్వింగ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు. ముందుకు చూసి పరిగెట్టండి. హ్యాండ్ స్వింగ్ మాత్రం గట్టిగా ఇవ్వండి, హ్యాండ్స్తో పుల్ చేయండి. లాస్ట్ ఒక 100-150 meters, ఎందుకంటే చాలా మంది క్యాండిడేట్స్ లాస్ట్ ఒక 20 metersలోనే పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఆ మిస్టేక్ మీరు చేయకూడదంటే లాస్ట్ ఎప్పుడు బర్స్ట్ ఫినిషింగ్ ఉండాలన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. ముందోళ్ళని వదలొద్దు, మీ స్టామినా బట్టి పరిగెట్టండి. ముందోళ్ళని అస్సలు వదలొద్దు, అలా పక్కన పరిగెడుతూ ఉండండి. రివర్స్లో కూర్చుంటాం. స్లోగానే వెళ్ళిపోతుంది. అలా పరిగెట్టండి, ఏం పర్లేదు. మైండ్లో ఏం ఆలోచించద్దు, రేస్ ఒక్కటే మీకు గుర్తుండాలి అంతే.
వెరీ గుడ్, వెరీ గుడ్, కీప్ గోయింగ్. అలా ముందు వాళ్ళని వదలొద్దు. నియర్ టు 1 km మనం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెళ్ళండి, వెరీ గుడ్. కమాన్ మనోజ్. సో 1 km అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, 4 minutes 35 seconds అయితే మాత్రం అయ్యింది అనమాట. సో 1 km అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇలాగే ప్రతి కేమ్ 4 minutes 5 minutes రేంజ్లో వేసుకెళ్తే ఈజీగా 24 minutes 23:50 కల్లా వచ్చేస్తాం అనమాట మనం. సో మనం 18 minutes 17 minutes 16 minutes వేసినా మనకు మెరిట్ ఉండదు, 24 minutes వేసినా మనకు జాబ్ వస్తుంది అనమాట. సో లాజికల్గా మనం పరిగెట్టాలి. బట్ హౌవర్ మీ స్టామినా మీ స్ట్రెంత్ కాబట్టి మీరు ఎలాగైనా పరిగెట్టవచ్చు. రోడ్ అయితే మాత్రం షూ అయితే మాత్రం కంపల్సరీ వెయ్యాలి. షూ లేకుండా పరిగెడదాం అంటే మాత్రం చాలా కష్టం ఇక్కడ. కమాన్, బాగానే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. 100 meters అయిపోయింది. వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్. అలా పట్టుకో, వదులుకు. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగానే వెళ్తున్నారు. అలా వెళ్ళండి. శబాష్, శబాష్. అలా వెళ్ళి పర్లేదు, అలా పట్టుకో, ఏం పర్లేదు. అటు ఇటు చూడొద్దు. అటు ఇటు చూడొద్దు, మీ రన్నింగ్ మీదే. అటు ఇటు చూసి బుర్ర తిప్పి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ రోడ్డు కూడా అండి చాలా మంది అప్ అండ్ డౌనా అనేది అంటారు అనమాట. బట్ ఏంటంటే అప్ అండ్ డౌన్ మీరేం పట్టించుకోవద్దు. సో మీరు ప్రాక్టీస్లో అప్లో కానీ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి గ్రౌండ్లో అయినా మీరు పరిగెట్టవచ్చు అనమాట. సో అప్ అండ్ డౌన్ అంటే ప్రతి 5 km కూడా మనకి డౌన్ ఏమి ఉండదు కదా.
సో అప్స్ కూడా ఉంటాయి, డౌన్స్ కూడా ఉంటాయి, ఎప్పుడు మిక్సే ఉంటుంది. బట్ ఈ గ్రౌండ్లో చెప్తున్నాను కదా, ఈజీగా మీరు క్వాలిఫై అవ్వచ్చు. సో వీడియో అయితే కంప్లీట్ చేయడం కొద్దిగా కష్టమే అండి, ఎందుకంటే అక్కడ లోపల మనకు పర్మిషన్ ఉండదు వీడియో తీయనందుకు. సో ఇక్కడ 2 km అయితే కంప్లీటెడ్. సో ఫార్ 8 minutes అయితే మాత్రం అయిందనమాట, 8:50. సో మీకు ఇక్కడ మార్క్స్ ఉంటాయి క్లియర్లీ, 2 km ఎక్కడ, 3 km ఎక్కడ, 2.5 ఎక్కడ అని మార్క్స్ ఉంటాయి. సో మీరు ఏం కంగారు పడవసరం లేదు, మీరు స్టాప్ వాచ్ పెట్టుకొని ఈజీగా పరిగెట్టవచ్చు అనమాట క్యాండిడేట్స్ అందరూ. సో మీరు మా దగ్గరే ప్రాక్టీస్ చేయాలనుకుంటే మాత్రం ఎస్జే కాంపిటేటివ్ అకాడమీని డైరెక్ట్గా నీ నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతుంది కదండి, మీరు కాంటాక్ట్ అవుతే ది బెస్ట్ ఫిజికల్ ట్రైనింగ్ అయితే క్యాండిడేట్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది, స్పెషల్ అటెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, యారో మార్క్స్ కూడా మీకు క్లియర్గా ఉన్నాయి ముందుకు వెళ్ళాలి అని, కన్ఫ్యూజ్ అవ్వకుండా. వెరీ గుడ్ సనా, వెరీ గుడ్. వెరీ గుడ్, అలా ముందర పట్టుకోరా, శబాష్ శబాష్. కమాన్ 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 రా, అలా కంటిన్యూ చేయి. ఇంకా 2.5 మోర్. ఇప్పటి వరకు బాగానే ఉంది టైమింగ్. 2.5 kilometers కంప్లీటెడ్ అండి, 10 minutes టైమ్. వెరీ గుడ్ రా అభి, అదే లీడ్ మెయింటైన్ చేయి, ఏం పర్లేదు, అలా మెయింటైన్ చేయి, ఈజీగా 20 minutesలో అయిపోద్ది. శబాష్. కమాన్ అలా మెయింటైన్ చేయరా, 10 minutes అయ్యింది అంతే. కమాన్ బాయ్స్, హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి, పర్లేదు. చూడండి ఫస్ట్కి మీకు లీడ్ ఎంత ఉందో. శబాష్ అలా మెయింటైన్ చేయి, పర్లేదు, వెళ్ళు. వెరీ గుడ్. రిలాక్స్గా వెళ్ళండి, ఏం కంగారు లేదు. అటు ఇటు బుర్రలు తెప్పొద్దు, వెనక్కి ముందుకి ఏం చూడదు, రిలాక్స్గా వెళ్ళండి. శబాష్, వెరీ గుడ్ రా. కమాన్. సో మన స్టామినా బట్టి మనం పరిగెట్టాలండి. ఎప్పుడు క్యాండిడేట్స్ అందరికీ ఒకటే చెప్తున్నాం, మన స్టామినా అనేది ఇప్పుడు ముందోడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు కదా, ముందోడు పక్కకి పరిగెట్టేద్దాము అంటే మాత్రం మీరు 2 kilometersకో 3 kilometersకో ఆగిపోతారు. స్టార్ట్ ఎప్పుడు బరస్ట్ స్టార్ట్ ఉండాలి, దాని తర్వాత మెయింటైన్ కూడా చేయాలి. మ్యాక్సిమం చూసుకోవాలి, ముందోడు నెట్టి పరిస్థితిలో ఒక 50-100 meters డిఫరెన్స్లోనే ఉంచుకోవాలన్నమాట. రిమైనింగ్ అంతా మన స్టామినా బట్టే ఉంటుంది. శబాష్ రా, అలా ఇల్లు. వీలైతే లెగ్ మూమెంట్ కొద్దిగా స్ట్రెచ్ అయ్యి పర్లేదు. సో మనకు 17 minutes వేసినా మీకు మెడల్ ఏమి ఇచ్చిరండి. ఓకే, 24 minutes టైమింగ్ ఉంది కాబట్టి హ్యాపీగా వెళ్ళండి. ఆల్మోస్ట్ 3 kilometers అయిపోయిందండి, 12:25. బాగానే వేశారు. కమాన్ రా దీపక్. శబాష్ అలా వెళ్ళు, ఏం పర్లేదు. శబాష్ వదలొద్దురా, అలా వెళ్ళు. సో వీడియో అయితే మాత్రం 3.2 వరకు కవర్ చేస్తానండి, దాని తర్వాత ఓన్లీ ఫినిషింగ్గా కవర్ చేస్తాను. ఎందుకంటే మనం క్వార్టర్స్లోకి వెళ్ళిన తర్వాత వీడియో అయితే మాత్రం పర్మిషన్ ఉండదు అనమాట, కవర్ చేయకూడదు కూడా, అది మన ప్రొఫెషనాలిటీ కూడా కాదు. సో ముందే తెలుసు కదా, మన ఛానల్ ఎప్పుడు క్యాండిడేట్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏది రిస్క్ లేని పని అయితే మాత్రం మనం చేస్తాం అనమాట. రిస్క్ ఉన్న దగ్గర అయితే మాత్రం వీడియోస్ ఇప్పుడైనా కాదు, ఏ డిఫెన్స్ ఏరియాలో కూడా వీడియోస్ తీయకూడదు. ఇదంటే ప్రాక్టీస్ రోడ్ కాబట్టి ఆ వీడియో అయితే మాత్రం తీస్తున్నాను. లోపల డిఫెన్స్ ఏరియాస్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు సెలక్షన్స్ అయినప్పుడు కానీ ఏ క్యాండిడేట్స్ కూడా వీడియో అస్సలు తీయకూడదు. 13 minutes 30 seconds సో ఫార్. వెరీ గుడ్. 3 km
బాయ్స్ రండి రండి రండి, వదలొద్దు, అలా కంటిన్యూ చేయండి, మధ్యలో ఆగొద్దు ఎవరు. సబాష్, అలా వెళ్ళండి. అలా వెళ్ళి అలా వెళ్ళరు, అలా వెళ్ళాలి. కమాన్ కమాన్ కమాన్, సబాష్, అలా మెయింటైన్ చేసాను, అలా మెయింటైన్ చేయి. ఎక్కడ ఆపొద్దు, ఆగిపోవాలి అనిపిస్తుంది బట్ ఆగకూడదు. రేస్ కంప్లీట్ చేయండి. వెరీ గుడ్ వెరీ గుడ్. సబాష్ రా మనోజ్, ఆగకూడదు, మెయింటైన్ చేయి. రేస్ ఎవ్వరు ఆపొద్దు మధ్యలో. 3 km కంప్లీట్ అయింది ఇప్పుడు. 3 km కంప్లీటెడ్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. హ్యాండ్ స్వింగ్ మెయింటైన్ చేయి, హ్యాండ్ స్వింగ్ స్ట్రైట్ పెట్టద్దు. కమాన్ సార్, అలా పరిగెట్టు. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇక్కడ 3.2 దగ్గర టర్నింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ అక్కడ ఫినిష్ పాయింట్కి 1.8 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మాత్రం బాయ్స్ లోపలికి వెళ్తారు. సో మళ్ళీ మనం ఫినిష్ పాయింట్ దగ్గర కలుసుకుందాం. సో 15 మినిట్స్ అయితే మాత్రం కంప్లీట్ అయ్యింది. సో ఇదిగోండి. సో ఫినిష్ పాయింట్ మనమైతే సిఎస్ఎఫ్ యూనిట్ ఉక్కనగరం బస్ స్టాప్కి అయితే పెట్టుకున్నాం అనమాట. బట్ జనరల్లీ ఆ 3.2 ఎక్కడైతే టర్నింగ్ చేసేసారో అక్కడ 1.8 కిలోమీటర్స్ లోపలికి, అంటే మనకి యూనిట్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదండి, ఎంట్రన్స్ గేట్ ఇంకో 100 మీటర్స్ లోపలికి. సో మనమైతే ఇక్కడ వరకు ఫినిష్ పాయింట్ 5 km ఫినిష్ పాయింట్ అయితే మాత్రం మనం పెట్టుకున్నాం. వెరీ గుడ్, కంటిన్యూ చేయి, వదలొద్దు రేస్. దా ఫినిషింగ్ 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 ఎవరా, హ్యాండ్ స్వింగ్ ఇవి. కమాన్, వెరీ గుడ్ వెరీ గుడ్. అది దా పొందా చేతులకు కొట్టు కొట్టు కొట్టు. కమాన్ 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 కమాన్, కొద్దిగా కొద్దిగా. కమాన్ కమాన్ కమాన్, కొద్దిగా 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 కొద్దిగా. సూపర్ సూపర్ సూపర్. కమాన్ కమాన్ కమాన్, కొద్దిగా కొద్దిగా. కమాన్ కమాన్ కమాన్. సూపర్ 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 సూపర్. అదిరా ఫినిషింగ్, వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వెళ్ళు వెళ్ళు. 23, 54, 55. సో గైస్ చూసారు కదా, 5 km అయితే బాయ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనమాట. 24 మినిట్స్లో అయితే మాత్రం కంప్లీట్ చేశారు. సో మీకు ఫైర్మెన్కి చాలా మంది ఉక్కునగరం యూనిట్ అయితే వచ్చిందనమాట. సో మీకు నెక్స్ట్ వీక్ కూడా ఇలా మీకు ఏంటంటే డ్రై రన్స్ ప్రతి వీక్ మా దగ్గర ఏంటంటే టెస్ట్ రన్స్ ఉంటాయి అనమాట. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్లీ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదండి, ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఆ నెంబర్కి మీరు ఒక్క మెసేజ్ డ్రాప్ చేస్తే మా టీం అయితే మీకు కాల్ చేసి ఏంటి డీటెయిల్స్, ఏవే కోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే అని కాదు, పోలీస్ సెలక్షన్స్ మన దగ్గర చాలా ఎక్కువ మంది లాస్ట్ టైం క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ కూడా 4 మెంబర్స్ మన దగ్గర నుంచి అయితే మాత్రం సెలెక్ట్ అయ్యారనమాట. సో ఈవెన్ గ్రూప్ డి కూడా వస్తుంది. గ్రూప్ డి కూడా బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి, ఆర్పీఎఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి. సో ఆర్పీఎఫ్, బ్యాంకింగ్, ఎవ్రీథింగ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అయినా మీరు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీకి కాంటాక్ట్ అవుతే మాత్రం డెఫినెట్లీ ది బెస్ట్ కోచింగ్ అయితే మా దగ్గర నుంచి అయితే మంచిది.
సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్. జై హింద్.